కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ రిలే నిరాహార దీక్ష 64వ రోజుతో ముగిసింది. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రాతపూర్వక హామీతో తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు సిఐటియు అనుబంధ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారే జీజీహెచ్ ఆర్ఎంసీలో పనిచేయడానికి వస్తుంటారని, కాంట్రాక్ట్ సంస్థలు ఇష్టానుసారంగా విధులకు దూరం చేయడం సమంజసం కాదన్నారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సెక్యూరిటీ గార్డ్ సమస్యలపై స్పందించిన తీరు అభినందనీయమని ధన్యవాదాలు తెలిపారు. డీసీఎల్ఎన్ బులిరాణి సమక్షంలో జరిగిన చర్చలు సెక్యూరిటీ గార్డ్స్ కి నమ్మకం కలిగించాయని అన్నారు. ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ చొరవతో సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యమానికి అండగా నిలిచిన కార్మిక సంఘాలు, ముఖ్యంగా జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్, మెస్ వర్కర్స్ యూనియన్ తో పాటు మీడియా ప్రతినిధులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ రీలే నిరాహార దీక్షలో కూర్చున్న లంకే ధర్మ, ఖాదా భాగ్యలక్ష్మి, సేరు దుర్గా, పోతుల దేవి, ఎస్ శివగంగల్తో పాటు సోమరాజు, బాలరాజు, భాస్కర్ రావు, ధర్మారావు, లక్ష్మి, శ్రీనివాస్, ఆదినారాయణ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ ఆర్ఎంసీలలో సేవలు అందిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని, క్యాజువల్ లీవ్ అమలు చేయాలని, పే స్లిప్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో మార్చి 25వ తారీఖున ప్రారంభించినటువంటి రిలే నిరాహార దీక్ష ఈరోజు 64వ రోజు. ఇటీవలి కాలంలో నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి హరీంద్ర ప్రసాద్ గారు సెక్యూరిటీ గార్డ్ సమస్యల పట్ల అత్యంత సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి పదే ఆదేశాలు ఇవ్వడం వల్ల లేబర్ డిపార్ట్మెంట్ కానీ, జీజీహెచ్ అధికారులు కానీ ఒక అద్భుతమైన స్పందన సెక్యూరిటీ గార్డ్స్ పట్ల చూపించారు. కలెక్టర్ గారికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల లేబర్ డిపార్ట్మెంట్ డీసీఎల్ గారు బుల్లిరాణి గారు గత ఎక్సర్సైజ్ చేసి కార్మికులకి న్యాయం జరగాలి, అక్రమంగా ఒక 5 డ్యూటీలు ఆపేశారు. చట్ట ప్రకారం వారికి ఏ విధమైన ముందస్తు నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళ ముందు తక్షణం డ్యూటీలో తీసుకుని తదుపరి జీతాలు సెలవు విషయం మాట్లాడాలని కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కార్మికులతోనూ, సెక్యూరిటీ గార్డ్స్తో, నాయకులతో కూడా మాట్లాడడం అభినందనీయం. ఈరోజు వారు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ ఇన్ఛార్జిని పిలిచి డీసీఎల్ ఆఫీస్లో మీరు ఏదైతే కమిట్ అయ్యారో రాతపూర్వకంగా అవి తక్షణము ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించడంతో స్థానిక ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు సిఐటి నాయకులు, సెక్యూరిటీ గార్డ్స్తో కొంత చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల సారాంశం ప్రకారం జీతాల పెంపుదల, సెలవుల అమలు, ఇతర డిమాండ్స్ ఏవైతే సిఐటి యూనియన్ కార్తికేయ యాజమాన్యానికి ఇచ్చిందో ఆ యాజమాన్య ప్రతినిధులు జూన్ 2వ వారంలో ఇక్కడికి వచ్చి చర్చించి తగిన పరిష్కారం చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. అక్రమంగా విధులకు దూరం చేసిన 5గురిలో 3గురిని రేపే అంటే మే 28వ తారీఖునే డ్యూటీలోకి తీసుకుంటున్నట్టుగా రాతపూర్వకంగా తెలియజేశారు. మరొక 2 జీజీహెచ్లో జరిగినటువంటి ఒక వివాదంలో ఎఫ్ఐఆర్లో కేసులు నమోదైనాయి కాబట్టి వారిని డ్యూటీలో తీసుకునే విషయంలో కూడా యాజమాన్య ప్రతినిధులు వచ్చినప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుందామని అందులో రాతపూర్వకంగా రాయడం జరిగింది. సిఐటి తరఫున మా అభిప్రాయం ఏమంటే కార్మికుల మధ్యలో ఏదైనా వివాదం జరిగితే కార్మికులుగా మేము కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకుంటాం. ఇక్కడ యూనియన్ భేదం లేకుండా ఎవరిని కూడా కేసులు ఉన్నాయని పేరుతో డ్యూటీ ఆపరాదనేది మా యొక్క అభిప్రాయం. కాబట్టి కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ డ్యూటీలో తీసుకోవాలి. కేసులో ఉండడం అంటే ముద్దాయి తప్ప దోషి కాదు. అది ఇంకా ఛార్జ్షీట్ వేయాలి, కోర్టులో వాదోపవాదాలు జరగాలి. కోర్టు ఏదైనా పనిష్మెంట్ ఇస్తే అప్పుడు తగిన చర్య తీసుకోవచ్చు. అంతే తప్ప పట్టకూడి కోసం, బతుకుదెరువు కోసం చిన్న వృత్తులకి జీజీహెచ్లో పనిచేయడానికి వచ్చిన వారి పట్ల మీకు కేసులు ఉన్నాయని, మీరు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని, డ్యూటీలో పక్కకి వెళ్ళారని అనేక కారణాలతో డ్యూటీలు నిలిపివేయడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయము. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మీకు వచ్చే బిల్లులో ఏమీ తగ్గవు, కానీ కార్మికులను విధులకు దూరం చేసి చాలా బాధ పెడుతున్నారు. అటువంటి పరిస్థితి చేయరాదని కూడా కాంట్రాక్ట్ సంస్థ వారికి సిఐటి తరఫున తెలియజేశాం. ఈరోజు రాతపూర్వక ఒప్పందానికి ముందుకు వచ్చినటువంటి కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రతినిధులకి మాకు మొదటి నుంచి పూర్తి స్థాయిలో సహకరించిన జిల్లా కలెక్టర్ వారికి, లేబర్ డిపార్ట్మెంట్ వారికి,
జీజీహెచ్ సూపరింటెండెంట్ తదితర అధికారులందరికీ సిఐటి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమానికి అండగా నిలబడినటువంటి జీజీహెచ్, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు వెన్నంటూ ఉండి ప్రతిరోజు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా మెస్ వర్కర్స్ కానీ, పోర్ట్ వర్కర్స్ కానీ, మెడికల్ రిప్స్ కానీ, అంగన్వాడీ, ఆశా వర్కర్సు, నగరంలో ఉన్నటువంటి సిఐటి అనుబంధ సంఘాల అనేక మంది ప్రతినిధులు ఈ ఉద్యమానికి అండగా నిలబడడం పట్ల ఉద్యమాభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు తాత్కాలికంగానే ఈ రిలే నిరాహార దీక్షను విరమించడం జరుగుతుంది. జూన్ 15వ తేదీలోపు కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్స్ అన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. అలా కాని పక్షంలో మరొక కొత్త ఉద్యమంలో, కొత్త తరహాలో ఉద్యమానికి సిఐటి శ్రీకారం చుడుతుంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం రావాలని, చర్చలు జరపాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని సిఐటిగా వారిని కోరుతున్నాం.